ఈ ఎస్పీ దేవదాస్ ఖాకీ యూనిఫామ్ వేసినప్పటి నుంచి ఈనాటి వరకు టేకప్ చేసిన ఏ కేసులోనూ అపజేయలేదు. నేను ఏ కేసైనా తప్పు అన్నానంటే తప్పు, ఒప్పు అన్నానంటే ఒప్పు, అది హత్య అన్నానంటే హత్య, ఆత్మహత్య అన్నానంటే ఆత్మహత్యే, అంతే, తిరుగులేదు. అర్థం చేసుకున్నారనుకుంటాను. అయ్యి బాబోయ్, అందుకే కదండి ఖచ్చితంగా నెగ్గే క్యాండిడేట్ ని అనుకున్నట్టు తమను సెలెక్ట్ చేసుకున్నావా? మీరే మమ్మల్ని కాస్త ఒడ్డున పడేయాలి. డోంట్ వరీ. సాక్షాత్తు న్యాయదేవత నా రూపంలో సంచరిస్తూ ఉంటుందని నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు అంటూ ఉంటారు. పోతే మరో విషయంలో మీరు నన్ను అర్థం చేసుకోవాలి. తగ్గేసుకున్నప్పుడు నేను తప్పనిసరిగా ముగ్గేసుకోవాలి. అయితే ముగ్గు చెప్ప తెప్పించేద్దామండి. అర్థం చేసుకోవాలి, ముగ్గు. అయ్యి బాబోయ్, అర్థమైందండి. అంతా సిద్ధం చేసేసామండి. నారాయణ అంటే మీరేనా? అవును బాబు. టైగర్ పిలుస్తున్నా. సార్, అధికారులు వాళ్లతో కుమ్మక్కై కేసును తప్పుదారి పట్టించారు. ఎస్పీ వర్మ గారికి మా అక్కది హత్యేనని నమ్మకం కలిగి అది నిరూపించడానికి కావాల్సిన ఒక ముఖ్యమైన క్లూ దొరికేసరికి ఆయన్ని రాత్రికి రాత్రే ట్రాన్స్ఫర్ చేయించారు. నోను చూడమ్మాయి, నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. ఎస్పీ వర్మ అప్పటి వేరే కేసు ఇన్వెస్టిగేషన్లో ఉన్నాడు. ఆ కేసు వెంటనే దర్యాప్తు చేయవలసిన అవసరం ఏర్పడడంతో అతన్ని ట్రాన్స్ఫర్ చేసి అతని స్థానంలో ఎస్పీ దేవదాస్ నియమించాం, అంతే. కాదు, ఇది పచ్చబద్ధం. అమ్మాయి, నువ్వు ఇలా ఏదోదో ఊహించుకుంటే నీకు సమాధానం చెప్తూ కూర్చోడం నాకు టైం లేదు. అవతల చాలా పనులు ఉన్నాయి, నువ్వు పదవయ్యా. సార్, మేము చెప్పేది వినకుండా మీరు అలా వెళ్ళిపోతే మాకు న్యాయం ఎలా జరుగుతుంది? చూడమ్మాయి, నా మాట విను. జరిగింది ఏదో జరిగిపోయింది. ఎవరిని శిక్షించినా శిక్షించకపోయినా చనిపోయిన అమ్మాయి తిరిగి రాదుగా. అందుకని ఎందుకు వచ్చిన ఆయాసం? సైలెంట్ కోరుకోండి. నా మాట వినండి. సార్, ఇదే మాట మా నాన్నంటే ధైర్యం లేని అసమర్థుడు అనుకున్నాను. ఇదే మాట ఒక పోలీస్ ఆఫీసర్ అంటే నిజాయితీ లేని నికృష్టుడు అనుకున్నాను. బాధ్యత గల పదవిలో ఉండి ప్రజల కష్ట సుఖాలు చూడవలసిన మీరు కూడా ఇదే మాట అంటుంటే మిమ్మల్ని నేనేం అనలేను సార్. కానీ మిమ్మల్ని ఎన్నుకున్న లక్షల మందిని మాత్రం మూర్ఖులంటాను. అలాగే సార్, వెళ్తాను. మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల దగ్గరికి వెళ్ళి నా గొంతు విప్పుతాను. స్త్రీ జాతికి జరుగుతున్న అన్యాయం గురించి ఎలుగెత్తి చాటుతాను. ఈ అన్యాయాలకు ఆసరాగా ఉన్న అందరి అంతూ చూసి తీరుతాను. అంతవరకు నిద్రపోను. నీకు చేతనం చేసుకో. జ్యోతిని ఆత్మహత్య కాదు, జ్యోతిని ఆత్మహత్య కాదు, జ్యోతిని ఆత్మహత్య కాదు. ఎస్పీ దేవదాస్, ఎస్పీ దేవదాస్, ఎస్పీ దేవదాస్, ఎస్పీ దేవదాస్. దోషులను 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 వరకట్న దురాచారం, వరకట్న దురాచారం, వరకట్న దురాచారం. ఎస్పీ దేవదాస్, జ్యోతిని ఆత్మహత్య కాదు. ఎస్పీ దేవదాస్, ఎస్పీ దేవదాస్, ఎస్పీ దేవదాస్. దోషులను 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 జ్యోతిని ఆత్మహత్య కాదు, జ్యోతిని ఆత్మహత్య కాదు. ఎస్పీ దేవదాస్, ఎస్పీ దేవదాస్, ఎస్పీ దేవదాస్, ఎస్పీ దేవదాస్, ఎస్పీ దేవదాస్. దోషులను దోషులను ఆ నాయకురాల్ని ఇలా తీసుకురా. ఆత్మహత్య కాదు, జ్యోతిని ఆత్మహత్య కాదు. ఎస్పీ దేవదాస్. అమ్మాయి, ఎస్పీ గారు నేను రమ్మంటున్నారు. మిగతా వాళ్ళు ఎవరిని ఎక్కడి నుంచి కదలలేదు. వాట్స్ యువర్ ప్రాబ్లం? ఏమిటి నీ సమస్య? నాకు అర్థం కాలేదు. మీరే మా సమస్య. వాట్ నాన్సెన్స్ యువర్ టాకింగ్? ఎస్, మీరెంత త్వరగా ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతే మాకంత సంతోషం. షట్ అప్! నువ్వెవరితో తలపడుతున్నావో తెలుసా? ఎస్పీ దేవదాస్తో. అర్థం చేసుకో. మీ అరుపులకి నేను భయపడ్డా సార్. నా దగ్గర న్యాయం అనే గొప్ప ఆయుధం ఉంది. నా వెనక కొండంత సానుభూతి ఉంది. ఎస్పీ దేవదాస్, ఎస్పీ దేవదాస్, ఎస్పీ దేవదాస్.
వచ్చిన అబలలపై ఖాకీల బల ప్రదర్శన, ఉప్పొంగిన మహిళా కెరటం, చెలరేగిన లాఠీల తుఫాను. న్యాయ విచారణ జరిపించాలని అసెంబ్లీలోని ప్రతిపక్ష సభ్యులందరూ ముఖ్యమంత్రిని కోరారు.